శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సీఎం కేసీఆర్ తన స్వార్థం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలను వేడెక్కిస్తున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ తాజాగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించిన ప్రభుత్వ వైపు విచ్ఛన్న. ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపాటు. కన్నెపల్లి పంప్ లాంచ్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలి. పెద్దపల్లిలో మీడియాతో మాజీ మంత్రి కొప్పుల. లేనిచో 1,00,000 మంది కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడిస్తామని వార్నింగ్. కొండగట్టు అంజనను దర్శించుకున్న సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్. ఘన స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న పట్నాయక్ కుటుంబ సభ్యులు. కొనసాగుతున్న సింగరేణి అధికారుల నిరసనను రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదంటూ ఆవేదన. ఇప్పటికైనా స్పందించకపోతే సమ్మెబాట పట్టక తప్పదని వార్నింగ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రాజకీయాలను వేడెక్కిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి రైతాంగానికి సాగునీటిని ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తుంటే ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా తమ మాటలకు పదును పెట్టి కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ప్రభుత్వ వైపు విజయ రమణారావు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన విజ్జన్న స్వార్థ ప్రయోజనాల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని దుయ్యబడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు అవసరం లేకుండానే తెలంగాణ రైతాంగం రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని పండించిందని, నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాటి సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు రైతులను మభ్యపెట్టేందుకే సరికొత్త డ్రామాలకు తెరతీశారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో వేదికగా చర్చిద్దామంటే కేసీఆర్ ఎందుకు రావటం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్న విజయన్న, కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్నారు. మీరు నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎస్ఆర్ఎస్పి కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, లోయర్ మ్యాడామ్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, నిజాం సాగర్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, పులి చింతల కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ సుంకశీల కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టు మీరు తెగిపోయిన 3 చెక్ డ్యాములు తప్ప, బ్యారేజ్ తప్ప మీరు 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో కట్టింది ఒక్కటి లేదు. మీరు కట్టిన చెక్ డ్యాములు పోయినాయి, మీరు కట్టినటువంటి బ్యారేజీలు పోయినాయి. ఇవాళ మీరు కట్టిన ఇల్లంపల్లి ఉంది, మీరు కింద కట్టిన 3 బ్యారేజ్ పోయినాయి. దాన్ని బట్టే మీ నిర్మాణం ఏ రకంగా ఉంది, మీ పనితీరు ఏ రకంగా ఉంది అనేది ఇది నిదర్శనం. ఇవాళ హుస్సేన్ వాగ్ మీద నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది, 13.5 కోట్లతోని చెక్ డ్యామ్ కట్టాం హుస్సేన్ వాగ్. ఆ చెక్ డ్యామ్ అట్లే ఉంది ఇప్పుడు కూడా. దాని కింద కట్టే చెక్ డ్యామ్ అన్నీ వేరే, మీది వేరే కింది వేరే. మీరు కట్టిన చెక్ డ్యామ్ వేరే, మేము కట్టిన చెక్ డ్యామ్ అట్లే ఉంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన చెక్ డ్యాము హుస్సేన్ వాగు ఇంకా చెక్ డ్యామ్ అట్లే, అదే చెక్ డ్యామ్. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వకుంటే మరో ఉద్యమం తప్పదన్నారు మాజీ మంత్రి కొప్పుల. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధులు కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నా కాంగ్రెస్ సర్కార్కు సోయి రావటం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ పేరును బద్నం చేయడానికి రైతులకు నీళ్లివ్వకుండా గోసె పెడుతున్నారని ఆరోపించారు. కన్నేపల్లి వద్ద 6 మీటర్ల ఎత్తు నుంచి నీరు ఉన్నా పంపులు ఎందుకు ఆన్ చేయట్లేదో ప్రజలకు సమాధానం
సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలకులు కాళేశ్వరం రిపేర్ చేయొద్దు, రైతులకు నీళ్లు ఇవ్వద్దని కంకణం కట్టుకున్నారని విమర్శించారు. నీళ్లు ఇస్తే యూరియా ఎరువులు ఇవ్వాలి, ఎరువులు ఇస్తే పంట కొనాలి, పంట కొంటే బోనస్ ఇవ్వాలి. అందుకే నీళ్లు ఇవ్వకుంటే ఇవేమీ చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే నీళ్లు ఇవ్వటం లేదన్నారు. ఇప్పటికైనా పంప్ హౌస్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని, లేదంటే 1,00,000 మందితో కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడిస్తామని కొప్పుల హెచ్చరించారు. వాటిని రిపేర్ చేసుకోవచ్చు అనేటువంటి సూచన ఇప్పటికే మీరు పంపిన ఎన్డీఎస్ఏ కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ మొండి ప్రభుత్వం, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా కాళేశ్వరం అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే కాళేశ్వరం, కాబట్టి కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తే అది కేసీఆర్కే పేరు వస్తుంది అనే ఉద్దేశంతో అది కూలిపోయింది, అది పనికిరాదు, దానిలో నీళ్ళు ఆపద్దు అని ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎంతవరకు నిజం ఇది? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాదు, 3 బ్యారేజీలు, 19 పంప్ హౌజులు, 21 సబ్ స్టేషన్లు, 1531 గ్రావిటీ కెనాల్లు. యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒక మహబూబ్ నగర్ తప్ప రైతాంగం అంతా కూడా ఇవాళ నీటి కొరకు ఎదురు చూసిన సందర్భం. ఎప్పుడు నీళ్ళు వస్తాయా, ఎప్పుడు వరి నాటేసుకుందామని, సాగు చేద్దామని ఆలోచనతో రైతులు క్షణక్షణ యుగంగా చూస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ఒక అక్కస్తో కాళేశ్వరం అంటేనే కేసీఆర్ గుర్తుకొస్తాడు, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ఇవాళ నీటిని ఎత్తిపోసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక అక్కస్తోనే ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 70 లక్షల మంది రైతుల్ని నష్టపోయే విధంగా చేయడం జరుగుతుంది. ఆ నీళ్ళు అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మాడకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇల్లంతకుంట మండలంలోని పర్యటించిన ఆయన 91 మంది లబ్ధిదారులకు 26,17,000 రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధియే తన లక్ష్యమన్నారు కవ్వంపల్లి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావాలంటే నెలలు తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా సత్వరంగా చెక్కులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం తీర్చకపోయినా ఎంతో కొంత మా వంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మీరు అప్లై చేసిన నెలలోనే మనం దాదాపుగా చెక్కులు తెప్పిస్తున్నాం. ఈరోజు ఇది 26వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం. నీళ్ళకై 30 నెలలు అవుతుంది. అంటే ఒక 4 నెలలు తప్పితే అన్ని నెలలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. కాబట్టి మనం దాదాపు ఈ 91 మందికి 26,70,000 రూపాయలను మనం ఈరోజు ఇస్తా ఉన్నాం. రికార్డులాగా వాడు మొత్తుకుంటా ఉన్నాడు. మనం ఒక్కొక్క ఇంటికి ఏమి ఇస్తున్నాం. ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ కుటుంబ సమేతంగా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు, ఆలయ సాంప్రదాయం స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ ముఖ్య అర్చక లక్ష్మణాచారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేసి స్వామివారి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని, స్వామివారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో వైద్య సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని రోజురోజుకు పెంచుకుంటోంది. ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, సేవలు, రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో జిల్లా ప్రజలకు నాణ్యమైన చికిత్సను అందిస్తోంది. తాజాగా పెద్దపల్లి పోలీస్ శాఖకు చెందిన అధికారులు ఒకేసారి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం విశేషంగా నిలిచింది. పెద్దపల్లి డీసీపీ రామరెడ్డితో పాటు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు తదితర పోలీసు అధికారులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ భూక్యా రామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ నాయకత్వంలో ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తూ ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తుందని ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వైద్యుల సేవలు, ఆధునిక పరికరాలు ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో విశ్వాసం పెరగడానికి అక్కడి వైద్యులు, సిబ్బంది సమిష్టి కృషే కారణమని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే కార్పొరేట్ హాస్పిటల్ కన్నా పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మంచి హాస్పిటల్. ఇక్కడికి 2 సార్లు తీసుకురావడం జరిగింది. ఇక్కడ మా కృష్ణ గారి ఫ్రెండ్ డాక్టర్ శ్రీధర్ గారు, సూపరింటెండెంట్ గారు చాలా బాగా కేర్ తీసుకుంటారంటే ఇద్దరం కలిసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. తను టెస్ట్ ప్లస్ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత నాకు చాలా రిలీఫ్ ఉంది. వాస్తవంగా మా కృష్ణ గారు చెప్పినట్టు మనకు ఎక్కడ లేని ట్రీట్మెంట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా పోల్చలేం. ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే చాలా బాగా మంచి ట్రీట్మెంట్ ఉంది. నేను కూడా పెద్దపల్లి జిల్లా ఎలాంటి డిసీజ్ అయినా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ శ్రీధర్ గారిని సంప్రదించి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. గత 9 రోజులుగా వివిధ రకాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి అధికారులు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ RG1 జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో అధికారులు నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టారు. సింగరేణిలో పనిచేస్తున్న అధికారులు న్యాయపరమైన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో అమలవుతున్న పే అప్ గ్రేడేషన్ ను సింగరేణిలో అమలు చేయాలని కోరారు. అలాగే సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు హెచ్చరించారు. కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ RG1 ఏరియా తరఫున మేము గత 9 రోజుల నుంచి రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. అధికారులందరూ కూడా రకరకాల నిరసనలు, ఉద్యమాలన్నీ చేపడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇది చాలా అన్యాయం. మా న్యాయమైన కోరికలు ముఖ్యంగా 2 ఒకటి PRP చెల్లించాలి. ఈ PRP అనేది మా జీతంలో ఒక భాగం. మరి జీతంలో భాగాన్ని ఆపడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఏ ప్రభుత్వం కానీ ఏ రాజ్యం కానీ సహించేది కాదు. ఇది మరి అట్లాంటి అన్యాయమైన పనిని మేము సహిస్తూ మా డ్యూటీలు చేస్తూ కూడా కంపెనీ టార్గెట్స్ సాధిస్తున్నాం, లాభాలను కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి న్యాయంగా మేము చేసే పోరాటాన్ని ప్రభుత్వాలు స్పందించి వెంటనే మాకు రావాల్సినటువంటి PRPని చెల్లించాలి. అలాగే కోల్ ఇండియాలో జరిగిన ప్రతి అగ్రిమెంట్ని సింగరేణిలో అమలు చేస్తుంది. మానకొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రోడ్ల అభివృద్ధి కోసం 55 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ ఇల్లంతకుంటలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కవ్వంపల్లిలో చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లికి కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పర్సన్ ఇన్ఛార్జి చైర్మన్ గా గడ్డం విలాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ సహకార ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఎన్నికలకు ముందు ఉన్న పాత PIC కమిటీని యథావిధిగా కొనసాగించాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆ కమిటీ ఈ రోజు అధికారికంగా తమ బాధ్యతలను స్వీకరించింది. ఈ కార్యక్రమంలో ఎన్నికలకు ముందు ఉన్న PIC కమిటీ సభ్యులుగా మదుపు మోహన్, లక్ష్మణ్ రాజు, విద్యాసాగర్, సందీప్, ముఖ భాస్కర్, మూలలక్ష్మి, షమియుద్దీన్, మంగి రవీందర్, నాగుల సతీష్ మరియు
మార్కరాజు బాధ్యతలు స్వీకరించారు. బైలా యాక్ట్ ప్రకారం ఎలక్షన్ చేయమని నేను వాళ్ళకి లెటర్లు ఇచ్చాను, అది ఉల్లంఘించి లెటర్లు ఇచ్చారు. దానివల్లనే ఈరోజు నాకు ట్రిబ్యునల్ నాకు అనుకూలంగా తీర్పిస్తూ ఏదైతే ఎన్నికల ముందు ఉన్న కమిటీని కొనసాగించమని ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం నేను ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. ఈ రోజు నుండి బ్యాంకు అభివృద్ధికి నేను ఎల్లవేళ కృషి చేస్తాను. బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి అభద్రతా భావానికి లోను కాకండి. ఇప్పటివరకు జరిగింది వేరు, ఇప్పుడు జరిగింది వేరు. న్యాయం తెలిసింది. హైకోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ న్యాయపరంగా నాకు సపోర్ట్ చేసింది. నేనేదైతే అఫిడవిట్ పెట్టినో అఫిడవిట్ను ఒప్పుకొని నాకు ఆర్డర్ ఇచ్చింది. ఎన్నో ఎన్నికలలో ఎన్నో అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకలన్నింటినీ నేను కోర్టులో అఫిడవిట్ ద్వారా సమర్పిస్తేనే నాకు ఈరోజు ఇచ్చింది. కోర్టులో ఉంది కాబట్టి వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నాకు ఈ సందర్భం రావడం మీ అందరి కృషి వల్ల, నా డైరెక్టర్లందరూ ఈరోజు రావడం, నా వెంబడి ఉండడం, ఇలాగే నా వెంబడి ఉంటారు వీళ్ళు. ఈ బ్రాంచ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం చేస్తాను. కాకపోతే కొన్ని సింగరేణి కార్మికులు దుస్తులతో వచ్చి సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్మికుల కోసం చేసిందేమిటో చెప్పాలన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి గోదావరి ఖనిలోని మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సింగరేణిలో 49% వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోల్బెల్ట్ ప్రాంత బీజేపీ జిల్లా అధ్యక్షుల చేత వినతి పత్రాలు తీసుకున్న కిషన్ రెడ్డి కార్మిక వర్గానికి ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టం చేయాలన్నారు. ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఎందుకు కేటాయించడం లేదని, పర్యావరణ అనుమతులు పూర్తయిన కొత్త బొగ్గు బ్లాక్లకు కేంద్రం ఎందుకు అనుమతులు ఇవ్వటం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికే సింగరేణిలో జరిగిన కుంభకోణాలపై వేసిన కమిటీల నివేదికలు ఇవ్వకుండానే బొగ్గు నిల్వలపై మరో కమిటీ వేయడం సరికాదన్నారు. సింగరేణి కార్మికుడి దుస్తుల్లో వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క రివ్యూ సమావేశంలో సింగరేణికి కానీ కార్మికులకు కానీ ఒరగబెట్టింది ఏంటో చెప్పాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. 49% వాటా కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖగా మంత్రివర్యులుగా మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యూ సమావేశంలో సింగరేణికి ఏ ఒక్క కొత్త బ్లాక్ గురించి కానీ లేదా ఉన్నటువంటి బ్లాకుల పర్మిషన్ల గురించి కానీ బొగ్గు బకాయిలు ఏదైతే సింగరేణికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో కానీ లేదా ఈ కోల్ స్టాక్స్ విషయంలో కానీ గతంలో సైట్ విజిట్ వలన నష్టపోయినటువంటి బ్లాకుల విషయంలో కానీ సైట్ విజిట్ రద్దు చేసిన నైనీ బ్లాక్తో పాటుగా ఒక కమిషన్ వేసారు కదా కమిటీ, దాని నివేదిక విషయంలో కానీ లేదా నైనీ బొగ్గు బ్లాక్కు బొగ్గు రవాణా చేసేటువంటి విషయంలో కానీ లేదా మీరు వేసుకున్నటువంటి ఆ డ్రెస్సు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కార్మికులకు ఇచ్చినటువంటి యూనిఫామ్ కదా. మరి ఈరోజు కోల్ ఇండియాలో అధిక ధరకు ఎరువుల బస్తాలను విక్రయిస్తున్న ఫర్టిలైజర్స్ నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం రైతులు వ్యవసాయ శాఖ అధికారికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని అయాన్స్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్ షాప్ లో ఈ నెల 4న 300 DAP బస్తాలు తీసుకొచ్చిన నిర్వాహకుడు ఒక్కో బస్తాపై 450 రూపాయలు అదనంగా తీసుకున్నాడని ఆరోపించారు. ఒక్క DAP బస్తాకు 1350 రూపాయలు ఉండగా 1800 రూపాయలకు ఎలా అమ్ముతారని స్థానిక రైతులు మండిపడ్డారు. ఈ ఘటనపై రైతులు ఏవోకు ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్పారు. ఇదిలా ఉండగా ఫర్టిలైజర్ నిర్వాహకుడి వివరణ కోరగా తాము DAP బస్తాలు అమ్మిన మాట వాస్తవమేనని, కానీ అదనంగా డబ్బులు తీసుకోలేదని అన్నారు. కావాలని తమపై బురద చల్లేందుకు గ్రామానికి చెందిన కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే DAP బస్తాలు తీసుకున్న రైతులు మాత్రం తాము DAP బస్తాలకే అమౌంట్ కొట్టామని ఫోన్ పే చేసిన స్క్రీన్ షాట్లను చూపించారు. అధికారులు మాత్రం రైతులకు న్యాయం చేస్తారా లేదా షాప్ నిర్వాహకుడికి అండగా ఉంటారో తేలాల్సి ఉంది. మందు బస్తాలు ఫర్టిలైజర్స్ దొరకడం లేదు. మొన్నటి రోజు DAP బస్తాలు అట్లా జైపాల్ అయాన్స్ ఫర్టిలైజర్ల DAP బస్తాలు వచ్చినాయి. ఆ బస్తాపై 1350 రూపాయలు ఉంది. కానీ విక్రయించుడు మాత్రం
1800 తీసుకున్నారు. 1350కి 1800 రూపాయలు తీసుకున్నారు. అంటే ఒక్కొక్క బస్తాపై 450 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. ఆ విధంగా తీసుకొని మేము ఫోన్పే కూడా చేసినాం. తర్వాత చాలామంది గ్రామ రైతులు మొగిలిపాలెం, రేకొండ వాళ్ళు అనేక మంది వచ్చి ఎంతో ఒక గంట సేపట్లనే డిఏపి బస్తాలు మొత్తం అయిపోయినాయి. 350 బస్తాలు ఒక గంట సేపట్లనే అయిపోయినాయి. దానిపై కమ్సే కమ్ ఒక రోజుకు 1,50,000 రూపాయలు ఒక గంటల అధికంగా తీసుకోవడం జరిగింది. మొన్నటి రోజు ఫర్టిలైజర్ ఇప్పటికీ నెల కాలం అయినా కూడా ఇప్పటివరకు ఫర్టిలైజర్ దొరకక ఇబ్బందులు పడుతుంటే మొన్న ఈ అయాన్స్ ఫర్టిలైజర్లో డిఏపి వచ్చినా తెలియగానే వచ్చే వరకు స్టాక్ ఉన్నది. అయితే ఆ స్టాక్ రేటు 1350 ఉన్నదాన్ని 1800 అమ్ముతున్నారు. అయినా దొరికే ఉద్దేశం కొద్దీ మేము 7 బస్తాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఎక్కువ అధిక ధరలు అమ్మి మమ్మల్ని నట్టేట ముంచే పరిస్థితికి తీసుకొచ్చారు. అప్పుడు వడ్లు అమ్మేటప్పుడు అప్పుడు ఎక్కువనే దళారులు అప్పుడు అట్లా చేసి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవంతో పాటు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు వడ్డూరు పరశురాములు జెండా ఆవిష్కరించి అనంతరం ఎంఆర్పీఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరశురాములు మాట్లాడుతూ గత 32 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ రాజ్యాంగబద్ధంగా ఎస్సీ వర్గీకరణ సాధనతో పాటు దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతర పోరాటం సాగిందని అన్నారు. సామాజిక న్యాయం కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. 32 సంవత్సరాల ఎంఆర్పీఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరియు పాలకవర్గము, సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. గత 32 సంవత్సరాల నుండి ఎంఆర్పీఎస్ దేశవ్యాప్తంగానే సామాజిక ఒడిదుడుకుల మీద, సామాజిక పేద ప్రజల అన్యాయాన్ని ఖండిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఎదిరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం మందకృష్ణ మాదిగ గారని చెప్పక తప్పదు. ఆయన చేసిన పోరాట ఫలితంతో ఉదాహరణ తీసుకుంటే ఆరోగ్యశ్రీ పథకము, అది ఆయన పోరాట ప్రతిమనే. అలాగే ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల పోరాటంతో ఎలాంటి అవాంఛనీయ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతగుట్టలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. మందకృష్ణ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లని ఆకాంక్షించారు. ఉద్యమంలో కొనసాగినటువంటి వర్గీకరణ కూడా చాలామంది ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా పొందాలని కూడా ఆశిస్తూ ఉన్నాం. యావత్ భారతదేశం కూడా ఇప్పటికీ మందకృష్ణ మాదిగ గారిని కొనియాడుతూ ఉన్నది. ఎందుకంటే ఉద్యమాల పోరుబిడ్డ, మన వరంగల్ ముద్దుబిడ్డ కృష్ణ మాదిగ గారి అలిపేరుగని పోరాటమే ఇప్పటికీ మన ఫలితాలు అనుభవిస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ఉన్నాం. మా ఇల్లంతగుంట మండల పక్షాన కృష్ణ మాదిగ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. వికలాంగులకు పెన్షన్ అంతా రావడం అంటే వారి చొరవనే. మరియు ఆరోగ్యశ్రీ అనేది కానీ మిగతా ఏ కార్యక్రమం అయినా కానీ గౌరవ మందకృష్ణ గారి ఆశయాలతోటి ఇవన్నీ నెరవేరడం జరిగింది. నిజంగా మాదిగ జాతి శాశ్వతంగా వారిని గుర్తుంచుకునే కార్యక్రమాలు చేశాడు. ఒక మాదిగ జాతికే కాదు, సబ్బణ వర్ణాలకు ఆయన ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. వాస్తవంగా ప్రతి ఒక్క కులం తనను గుర్తుంచుకోవాలి. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాలను మన జాతులు మర్చిపోకుండా
కరీంనగర్ 6వ డివిజన్ బొమ్మకల్లో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవంతో పాటు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మకల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. తర్వాత కేక్ కట్ చేసి కార్యకర్తలు, నాయకులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గోష్కి శంకర్ మరియు గాలిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ ప్రస్థానాన్ని కొనియాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఉద్యమాన్ని నిరంతరం ముందుకు నడిపిస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం ఎంఆర్పీఎస్ చేసిన పోరాటం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 6వ డివిజన్ ఇన్ఛార్జ్ మిడిదొడ్డి కపిల్ మాధవ్ మరియు టీఆర్ఎస్ పార్టీ 6వ డివిజన్ తోట కిరణ్, సిరిసిల చంద్రయ్య, గోష్కి నర్సయ్య, గాలిపల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ మండల్ 6వ డివిజన్ పరిధిలో బొమ్మకల్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈరోజు 1994లో ఏబిసిడి రిజర్వేషన్ స్థాపించబడింది. ఈరోజు స్థాపించి ఇవాళకి 32 సంవత్సరాలు అవుతుంది. అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ జెండా ఆవిర్భావ దినోత్సవం అన్ని గ్రామాలలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు బొమ్మకల్ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. దీనికి తోట కిరణ్ గారు, మిడిదొడ్డి కపిల్ మాధవ్ గారు, ఇంకా కొంతమంది నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు, గాలిపల్లి శ్రీనివాస్, మేమందరం కలిసి అలా ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఎంఆర్పిఎస్ 32వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు బొమ్మకల్ 6వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన మాదిగ జాతి సోదరులకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మరి మందకృష్ణ మాదిగ గారు వారి పోరాటాల ద్వారా కేవలం ఒక జాతికే కాదు, ఒక దేశానికే ఆదర్శవంతంగా వారి పోరాటాల ద్వారా ఎంతో మందికి వారి జీవితాలను, వారి హక్కులపై పోరాడి వీటన్నిటి కూడా వారు ఎంతో కృషి చేయడం జరిగింది. వారికి కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాదిగ జాతి సోదరులందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ ద్వారా, ఏబిసిడి వర్గీకరణ ద్వారా వారి హక్కులను సాధించుకొని ఈరోజు ఎంఆర్పిఎస్ స్థాపించి 32 సంవత్సరాల సందర్భంగా బొమ్మకల్లో ఇక్కడ ఎంఆర్పిఎస్ తరఫున అందరం కలిసి ఇక్కడ చేయడం జరిగింది. రాజ్యాంగంలో అమర్చిన ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాష్ట్ర ప్రకారం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఉండేది. కాకపోతే కొన్ని సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి ఒకటే కులానికి సంబంధించి ఉండడం కాకుండా అందులో సబ్ 32 నుంచి 40 వరకు ఉన్న సబ్ కులాల అందరికీ కూడా వాళ్ళకు రిజర్వేషన్ పరంగా ఇస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నత ఉద్యోగ స్థాయిలలో సంపాదించుకుంటారని చెప్పేసి మందకృష్ణ గొప్ప ఆలోచన ప్రకారం ఈ పోరాట ఫలితంగా ఇది స్థాపించడం జరిగింది. 6వ డివిజన్లో అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పిఎస్ 32 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు 1994లో ప్రారంభమైన ఈ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం నేటికి 32వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగనే పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ గారి 32వ జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరియు ఈ 32 సంవత్సరాలుగా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేశాము. అందులో మొట్టమొదటిగా పిల్లలకు గుండె ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చింది ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్లనే. వికలాంగుల పెన్షన్ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్లే 4,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే రేషన్ బియ్యం కూడా 2 కిలోలు ఉన్న బియ్యాన్ని 6 కిలోలు పెంచడం జరిగింది. మరియు ఇలాంటి అనేక కార్యక్రమాలను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో జరిగింది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ సీఎం కేసీఆర్ తన స్వార్థం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలను వేడెక్కిస్తున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ తాజాగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించిన ప్రభుత్వ వైపు విచ్ఛన్న. ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపాటు.
కన్నెపల్లి పంప్ లాంచ్ చేసి రైతులకు సాగునీరివ్వాలి. పెద్దపల్లిలో మీడియాతో మాజీ మంత్రి కొప్పుల. లేనిచో 1,00,000 మంది కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడిస్తామని వార్నింగ్. కొండగట్టు అంజనను దర్శించుకున్న సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్. ఘన స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న పట్నాయక్ కుటుంబ సభ్యులు. కొనసాగుతున్న సింగరేణి అధికారుల నిరసనలు. రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదంటూ ఆవేదన. ఇప్పటికైనా స్పందించకపోతే సమ్మెబాట పట్టక తప్పదని వార్నింగ్. ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.